వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఎమ్మెల్యే మానస్ రామదాస్ నాయక్. రైతు బంధు వేస్తే రైతులు తాగుతూ తొలుతున్నారన్న రేవంత్ రెడ్డి. రైతుల పట్ల సీఎం వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటన్న రైతు ప్రజా సంఘాలు. కలెక్టరేట్ నిధులున్న బిల్లులు చెల్లించిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన కేశవోయిన మల్లయ్య యాదవ్. ఎంబీసీ కులాలకు 10 ఎకరాల స్థలాన్ని వెంటనే అప్పగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్న ఎంబీసీ నాయకులు. డీటెయిల్ చూస్తే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జోలూరుపాడు మండల కేంద్రంలో జరిగిన పలు కార్యక్రమాలలో వైరా ఎమ్మెల్యే మానస్ రామదాస్ నాయక్ పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం చేసిన అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అని అట్లా పట్టుకున్నాను. ఇది చూడండి అమ్మ, కొంచెం దగ్గర అమ్మ, కొద్దిగా దగ్గర కనపడు అన్నట్టు చూడండి. వేదాల్పాడు సెక్రటరీ. అన్నదాతలను ఆదుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు మండిపడ్డారు. యాసంగి పంటకాలం పూర్తవుతున్న రైతులకు పంట సాయం కింద రైతు బంధు ఇవ్వడంపై నిర్లక్ష్యం వహించడంపై సరైన పద్ధతి కాదని అన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతులతో కలిసి రైతు మహాగర్జన గొడవ పత్రికను రామారావు ఆవిష్కరించి మాట్లాడారు. రైతు అని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు వేస్తే రైతులు తాగి తూలుతున్నారని, రైతుల పట్ల వ్యంగ్యంగా మాట్లాడడం సబబు కాదని మండిపడ్డారు. ఎక్కడ మేనిఫెస్టో పెట్టింది. తర్వాత రైతు భరోసా నిధులు కూడా పంట పెట్టి రైతు భరోసా నిధులు కూడా అంటే ఇప్పుడు పంటకు 15 రోజులు అయితే పంట కోతకొచ్చే దశ ఉన్నది, విడుదల చేయలేదు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడం లోపల తీవ్ర నిర్లక్ష్యం చేస్తుంది. ప్రజా సంక్షేమమే లక్ష్యం చెప్పుకుంటున్న ప్రభుత్వం అన్నదాతల సంక్షేమం పట్ల అలక్ష్యం ఎందుకని చెప్పి ఈ సందర్భంగా తీవ్రంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గర్హిస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఓ దిక్కు పంట కాలానికి వేసేటువంటి రైతు భరోసా నిధులు, ఓ దిక్కు 15 రోజుల లోపల పంట కోత దశలకు వచ్చిన సందర్భం లోపల ఇంకెప్పుడు రైతు భరోసా నిధులు పెరుగుతుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అసెంబ్లీ సమావేశం 16వ తారీఖు నాడు సమావేశం అవుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు 16వ తారీఖు లోపల సమావేశమయ్యే లోపు రైతు భరోసా నిధులను కనుక వెంటనే విడుదల చేయకపోతే ఈ 16న అసెంబ్లీ ప్రారంభమయ్యే 16న వేలాది మంది రైతులతోని ఓసీజేసి రైతు ప్రజా సంఘాల అద్దం లోపల అసెంబ్లీని ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మా ఈ పోరాటం ధర్మ పోరాటంగా అన్నదాతలకు అండగా బాసటగా నిలవాలని చెప్పి మేము చేస్తున్నాం. మా పోరాటానికి ఎవరైతే మద్దతు ఇవ్వరో వారికి రాబోయే ఎన్నికల లోపల
తగిన గుణపాఠం చెప్తాం. కౌలు రైతులను ఆదుకుంటామని వారికి సంవత్సరానికి 12,000 చెల్లిస్తాం, ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఈ అధికార పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచింది. అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ అసలు కౌలు రైతుల ఊసే ఎత్తడం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు కౌలు రైతులను మభ్యపెట్టిరు. వాస్తవంగా ఏంటంటే కౌలు రైతులకు ఎవరైతే యజమాని దగ్గర కౌలుకు తీసుకుంటారో ఆ యొక్క రైతు బంధు కానీ వివిధ వచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకాలు కానీ వారికి కాక ఓనర్కే పోతానే తప్ప కౌలు రైతులకు పోవడం లేదు. దీనిలో ఒక చట్టం తేవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కౌలుదారు చట్టం తేవాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అన్నదాతలకు పంటల గిట్టుబాటు ధరలకు కూడా వాస్తవంగా వారికి ఎన్నో రకాలటువంటి ఇబ్బందులు ఏర్పడి పెట్టుబడి సాయం కూడా రావడం లేదు కనుక వారికి అన్నదాతల పెట్టుబడి సహాయానికి రైతే భాగస్వామ్యంతో నిర్ణయించుకునేటువంటి ఒక రైతు ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. సంఘాల అద్దె లోపల అన్నదాతల డిమాండ్ల సాధనకై వారి డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏప్రిల్ 28న కరీంనగర్ లోపల రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర బేరిని 1,00,000 మందితోని మేము నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం పెండింగ్ నిధులను విడుదల చేసిన అధికారులు మాత్రం సర్పంచుల బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేశబోయిన మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో సస్పెన్షన్ భయంతో అప్పులు తెచ్చి క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు వంటి పనులు పూర్తి చేశామని అన్నారు. తీరా బిల్లుల కోసం వెళ్తే అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డర్ కాపీలు లేవని, బిల్లులు ఆపడం అన్యాయమని, అప్పుల బాధతో సర్పంచుల పరిస్థితి దయనీయంగా మారిందని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం పెండింగ్ నిధులు విడుదల చేసినట్టు పేపర్ ప్రకటన ద్వారా కానీ అలాగే అధికార సర్క్యులర్ కానీ జారీ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా పాతాలపాడు గ్రామ పంచాయతీకి క్రీడా ప్రాంగణానికి కలెక్టర్ గారు ఇది వినయ్ కుమార్ రెడ్డి గారు నాకు 5 సార్లు సోకాజ్ నోటీస్ ఇచ్చాడు. క్రీడా ప్రాంగణం చేయకపోతే నాకు సోకాజ్ నోటీస్ సస్పెండ్ చేస్తా అని చెప్పి కలెక్టర్ గారు 5 సార్లు సోకాజ్ నోటీస్ ఇస్తే సోకాజ్ నోటీస్ ఆధారంగా నేను క్రీడా ప్రాంగణాన్ని చేసి క్రీడా ప్రాంగణానికి చుట్టూ స్తంభాలు వేసి ఫినిషింగ్ చేసి అలాగే బతుకమ్మ ఘాటు అని అభివృద్ధి పనులకు నాకు 12,66,000 రూపాయలు రావాలి. దానికి రావడానికి డిపిఓ గారు కలిసినాం. డిపిఓ గారు కలిస్తే ఎండిఓ గారు చెప్పిండు. ఎండిఓ గారు చెప్పి ఏం చేయండి, ఎంపీఓకి చెప్పిండు. ఎంపీడీఓ ఏమన్నారు, ఎంపీఓ చెప్తే కార్యదర్శి మాకేం సంబంధం లేదు, మాకు ఆర్డర్ రావాలి, ఆర్డర్ కాపీ వస్తేనే మేము డబ్బులు ఇస్తాం, లేకపోతే ఇవ్వలేమని చెప్పేసి. ఇది మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అప్పుల బాధలు అప్పులో ఇంటి చుట్టూ తిరుగుతారు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కలెక్టర్ గారిని కలిసి కలెక్టర్ గారు మాకు ఇవ్వకపోతే మేము ప్రతిరోజు ఇది మాకేదో ఒక ఆధారంగా మాకు బిల్లులు ఇచ్చేటట్టు చూపించాలని చెప్పేసి. ఉప్పల్ బగాయత్ ప్రాంతంలో సంచార జాతులకు కేటాయించిన 10 ఎకరాల ప్రభుత్వ స్థలంను మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కేటాయించినట్టు పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకోవడానికి సంచార జాతుల నాయకులు ఈరోజు ఆ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. గత ప్రభుత్వ కాలంలో ఎంబీసీ కులాల సంక్షేమం కోసం ఈ 10 ఎకరాల స్థలం కేటాయించిందని, అప్పటి బీసీ కమిషన్ చైర్మన్ వకులాపురం కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని శిలాఫలకం వేశారని తెలిపారు. ఆ స్థలాన్ని అధికారులు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అవసరాలకు పరిశీలించినట్లు పత్రికల్లో వార్తలు రావడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఉప్పల్ బగాయత్లో మనకు సంచార జాతులకు ఎంబీసీ కులాలకు కేటాయించిన 10 ఎకరాల స్థలంలో ఇక్కడ స్థితిగతులు తెలుసుకోవడానికి మనము ఇప్పుడు వచ్చిన వారిలో వకీలు తెలంగాణ మన ఎంబీసీ కులాల సంచార జాతి సంక్షేమ సమితి ఎంబీసీ కులాల అధ్యక్షులు కాటపల్లి వీరసాంగ్ గారు, ప్రధాన కార్యదర్శి సవంత్ గారు మరియు ఎంబీసీ కులాల మన రాష్ట్ర అధ్యక్షులు పొన్న నరారి గారు, యోగి నరారి గారు మరియు నరసింహ గారు, ఉపాధ్యక్షులు నరసింహ గారు, నేను శోభ చిత్తరంజన్, నా పేరు శోభ చిత్తరంజన్ డిఎన్టీ, నేను బీజేపీ ఓబీసీ సెల్ డిఎన్టీ సెల్ కన్వీనర్ని. ఇక్కడ మేము వాస్తవ స్థితిగతులు ఏదో మన స్థలాల్లో ఉన్న కేటాయించిన స్థలం ఎవరెవరికి ఏమేమి చేస్తున్నారని తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ చూస్తే అతి ఘోరంగా ఏంటంటే ఎంబీసీ కులాలకు కేటాయించిన స్థలంలో శిలాఫలకం కూడా ఉండేది. ఆ శిలాఫలకం కూడా తొలగించి ఈ జాగాని 10 ఎకరాల స్థలాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్కి కేటాయించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే సంచార జాతులకు ఎంబీసీ కులాలకు కేటాయించిన స్థలాన్ని వెంటనే అన్ని కులాల వారిగా ఈ 36 కులాలకు సమానంగా పంచి మాకు వెంటనే పట్టాలి, మా దస్తావేజులు ఇవ్వాలి. అలాగే ఇలా ఎడల మేము తీవ్రంగా పరిగణిస్తూ ఉద్యమం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మాకు కేటాయించిన స్థలం వెంటనే సంచార జాతులకు ఇవ్వాలి. మా ఆత్మగౌరవాన్ని మేమే నిలుపుకుంటాం.
మాకు అన్యాయం జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పుడు అనంతపురం మున్సిపాలిటీలో దీర్ఘకాలికంగా పనిచేసి రిటైర్ అయిన పారిశుద్ధ కార్మికులకు అలాగే సర్వీసులో ఉన్న సమయంలో మరణించిన కార్మికులకు నామినీలకు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 ప్రకారం రావాల్సిన గ్రాట్యుటీ ఇప్పటికీ అందకపోవడం చాలా బాధాకరమని ఎస్సీ మున్సిపల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అజయ్ బాబు అన్నారు. గ్రాట్యుటీ చట్టం 1972లోనే అమల్లోకి వచ్చినప్పటికీ అనంతపురం మున్సిపాలిటీలో ఇప్పటికీ దాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం కార్మికుల నిరక్షరాస్యతతో చెరగాట మాడినట్టుగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా అందరికీ జై భీమ్. నా పేరు అజయ్ బాబు. నేను ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు. విషయం ఏమనగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి గ్రాట్యుటీ అమౌంట్ అనేది చాలా కీలకమైనది. దాంట్లో మరణించిన వారికి, అలాగే రిటైర్డ్ అయిన వారికి, అలాగే అనారోగ్యంతో ఉన్న వాళ్ళ పిల్లలకి ఇచ్చిన వారు అయితేనేది వాళ్ళకి గ్రాట్యుటీ అమౌంట్ అనేది కంపల్సరీ రావాల్సి ఉన్నది. మున్సిపల్ ఆఫీస్లో ఎటువంటి పనినైనా కానీ వేగవంతంగా జరుపుతారు. వర్కర్లకు రావాల్సిన బెనిఫిట్స్ అయితే కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఉంటుంది. ఈ విషయం పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన కలెక్టర్ కలవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ గ్రాట్యుటీ అమౌంట్ అనేది ముందుగా ఏదైనా కానీ వర్కర్లకు వచ్చేదాని వరకు పోరాడుతూనే ఉంటాము. దీనిపైన ఎటువంటి ఇదైనా కానీ ఎంత దూరం అయినా కానీ తీసుకుని వర్కర్ల న్యాయం జరిగేదట్టే చూస్తాం. కార్పొరేషన్లో వర్కర్లకు సంబంధించి పిఎఫ్, ఈఎస్ఐ కానీ, శాలరీస్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఎటువంటి రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ దానిల కోసం ఎంత దూరమైనా పోరాడతాం, ఏదైనా చేస్తాం. వాళ్ళ కోసం ఎంతవరకు అయినా న్యాయం కోసం పోరాడడం మా అసోసియేషన్. జిల్లా కలెక్టర్ గారిని కలిశారు. మరి ఏ డిమాండ్ ఉందని? మేము జిల్లా కలెక్టర్ గారిని కలవడం కేవలం మన గ్రాట్యుటీ అమౌంట్ కోసం. దాదాపు ఇప్పటికి ఒక 40 మంది 50 మంది రిటైర్డ్ కావడం జరిగింది. వాళ్ళ కోసం ఆ బెనిఫిట్స్ కోసం కలెక్టర్ని కలవడం జరిగింది. ముందుగా అందరికీ జేబీ. నా పేరు కేఆర్ సురేష్ బాబు, ఎస్సీ మున్సిపల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. ఈరోజు విషయం ఏంటంటే, ముందుగా పత్రికా విలేకరులకి నమస్కారం. విషయం ఏంటంటే, అనంతపురం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి దాదాపు 25 సంవత్సరాలుగా 30 సంవత్సరాల వరకు పనిచేసినటువంటి కార్మికులు ఉన్నారు. వారికి ఈ గ్రాట్యుటీ అమౌంట్ అనేది వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ మన మున్సిపల్ అధికారులు ఎవరు కూడా దాంట్లో నిరక్షరాస్యులు ఉన్నందున ఎవరు అడగపోవడం, అది మున్సిపల్ యాజమాన్యం తెలియజేయాలి. ఎందుకంటే కేవలం చాలా మంది నిరక్షరాస్యులే ఉన్నారు. ఆ గ్రాట్యుటీ అమౌంట్ గురించి వాళ్ళకి తెలియకపోవడం, అది అధికారులకు కూడా తెలుసో తెలీదో అన్నట్టు ఉంటారు. ఆ గ్రాట్యుటీ అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈ గ్రాట్యుటీ అమౌంట్ మనం అడిగేంత వరకు అధికారులు తెచ్చుకున్నారంటే అంటే కార్మికులు పనిచేయడానికి ఒకటే అంతే అని ఈ గ్రాట్యుటీ అమౌంట్ గురించి చెప్పడం లేదు. వారి బెనిఫిట్స్ వాళ్ళకు రావాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని, కమిషనర్ గారికి కలవడం జరిగింది. ఈ గ్రాట్యుటీ అమౌంట్ అనేది 1972లో అమలైనప్పటికీ ఇప్పుడు 2026 సంవత్సరము అయినా కూడా అనంతపురం మున్సిపాలిటీలో తెలియకపోవడం ఒక దౌర్భాగ్యం అని నేను అనుకుంటున్నాను. ఈ 2026 సంవత్సరం అయినా కూడా గ్రాట్యుటీ అమౌంట్ అనేది కార్మికులకు రాలేదంటే ఆఫీసుల చుట్టూ తిరిగి చెప్పులు అరిగే పరిస్థితి అయిపోయింది. ఆ అమౌంట్ వస్తే ఏదో కుటుంబాలు దాదాపు అంటే 100 నుంచి 150 కుటుంబాలకి వాళ్ళ ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళకి కానీ, ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదో దానికి ఉపయోగపడుతుంది. ఆ అమౌంట్ త్వరగా వచ్చేంత వరకు మా ఎస్సీ మున్సిపల్ యూనియన్ తరఫున మేము గట్టిగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము. ఇంకొకటి ఏమంటే, కారుణ్య నియామకం కింద దాదాపు అంటే 20 మంది వరకు జాబ్స్ రావాల్సింది. ఆఫ్కాస్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి 20 మంది దాదాపు అంటే వాళ్ళ జాబులు నిలబడి వాళ్ళ ఇంట్లో జరగడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఇప్పటికి 3 సంవత్సరాలైనా ఒక ఫైల్ పోయిన తర్వాత ఇంకో ఫైల్, ఆ ఫైల్ వచ్చిన తర్వాతే ఈ ఫైల్ పోవాలి. అది ఎవరు పట్టించుకోవడం లేదు అధికారులు. దానిపైన కూడా కొంచెం కలెక్టర్ గారిని కలవాల్సింది. అది కూడా కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ చేయాలనుకుంటున్నాము. ఇంతవరకు అయింది దాదాపు అంటే 20 మంది కారుణ్య నియామకం జరగాల్సి ఉంది.
అధికారులు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా కూడా చేస్తాం చూస్తాం అంటున్నారే కానీ వారి కుటుంబాల గురించి పట్టించుకున్న దాఖలాలే లేవు. అలాంటి ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుటీ అమౌంట్ కూడా తిరుగుతున్నాము. అధికారులు ఎంతవరకు న్యాయం చేస్తారో చూస్తాము. చూసి దీనిపైన కూడా పెద్ద ఎత్తున మా యూనియన్ తరఫున ధర్నా కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఎమ్మెల్యే మానస్ రామకృష్ణ నాయక్. రైతు బంధు వేస్తే రైతులు తాగుతూ దొరుకుతున్నారన్న రేవంత్ రెడ్డి. రైతుల పట్ల సీఎం వ్యంగ్యంగా మాట్లాడడం సిగ్గుచేటన్న రైతు ప్రజా సంఘాలు. కలెక్టరేట్ నిధులున్న బిల్లులు చెల్లించిన అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసిన కేశవోయిన మల్లయ్య యాదవ్. ఎంబీసీ కులాలకు 10 ఎకరాల స్థలాన్ని వెంటనే అప్పగించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామన్న ఎంబీసీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.